ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. హాయ్ సార్, నమస్తే. నేను వస్తాను. స్వామిరారా డిస్ట్రిబ్యూటర్గా చేశారు. ఆ ప్రాసెస్లో కెరీర్ నిలబడిపోయింది, ఇంకా ఇక్కడే మన లైఫ్ అనిపించి ఒక సినిమా పడి ఉంటుంది కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిర్మాతగా మారే ముందు కో ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీసినట్టు. అవునండి, నేను చక్రి గారితో రాజేష్ దండ అయిపోయాడు, ఇంక ఈ బ్యాండ్ ఉండదు, ఎత్తేసుకుని వెళ్ళిపోవడమే. నా దగ్గర కూడా వచ్చింది. నా పైన కూడా ఇదే ఆఫీస్లో పైన కూడా ఉండేవాళ్ళు, ఎవరో కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు. ఈ సందీప్ కిషన్ గారితో ఇంత క్లోజ్ అసోసియేషన్, ఇంత రిలేషన్ ఎలా సెట్? సినిమా మేకింగ్ అనేది నిజంగా చాలా కష్టమైపోతూ వస్తుంది. ఎవరు హీరో అయినా కథ వాళ్ళకి ఏదో ఆడియన్కి ఏదో నచ్చితేనే జనం థియేటర్కి వస్తున్నారు. అండ్ ఈ మధ్య అతిపెద్ద సంచలనం ఐబొమ్మ రవి అరెస్ట్. అది 100% తప్పే, క్రైమే. ఆడియన్స్ సపోర్ట్ అంటే సినిమా రిలీజ్ డేటు ఓటీటీలు నిర్ణయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో రిస్క్ చేసి డబ్బులు సంపాదించే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. సేఫ్ గేమ్ వాళ్ళ మెయిన్ టార్గెట్. ₹4 డబ్బులు వస్తే చాలు, ఓ మంచి సినిమా ఇస్తే చాలు, అలా ఇండస్ట్రీలో లీడ్ అయిపోవచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఒక గొప్ప సినిమా ఇవ్వాలి, ఒక మంచి ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా ఇవ్వాలి, అలా సర్వే అవుతూ రిస్క్ చేసి మంచి సబ్జెక్టులు తీసుకొచ్చే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళల్లో రాజేష్ దండా గారు ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ విశేషాలు కానీ, అండ్ ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నేను వస్తాను. సార్, చదివింది ఎంసీఏ. నాకు తెలిసి మీ ఫ్యామిలీ నేపథ్యం కూడా పొలిటికల్గా నేపథ్యం ఉందేమో, కానీ సినిమా పరంగా ఎవరికి ఏ నేపథ్యం లేదనుకుంటాను. పొలిటికల్గా నేపథ్యం లేదండి. మా ఫాదరు అగ్రికల్చరు, మా మామయ్య గారు పాలిటిక్స్లో. సో ఇటైతే అసలు జీరో. సినిమా ఇండస్ట్రీ గురించి జీరో అండి, అసలు ఏదీ లేదు. ఏ ఇయర్ సార్ ఎంసీఏ అయిపోయింది? దాదాపు 25 years అయిందండి. ఇది కూడా కరెక్ట్ గుర్తులేదు. అంటే ఇంట్రెస్ట్గా చదవలే, ఫస్ట్ నుంచి సినిమాలు అంటే పిచ్చ. 10th classలో ప్రేమదేశం అనే సినిమా ప్రతిరోజు వెళ్ళి రామకృష్ణ థియేటర్, మా చిలకలూరుపేట పక్కన విలేజ్, ప్రతిరోజు వెళ్ళిపోయేవాడిని. లంచ్ అవర్ అయిపోగానే లంచ్ చేసేసి మ్యాట్నీకి వెళ్ళిపోయేవాడిని. అలా పట్టుకొని ఒక రోజంతా 1 గంట ఎండలో నిలబెట్టారు. అంత ఇష్టం సినిమాలు అంటే. ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది కదా సార్, మనం అంటే మన కెరీర్నే ఇక ఈ పాతలో పెట్టుకునే అంత డిసిషన్ తీసుకున్నామంటే, ఏదో ఒక సినిమానో, ఏదో ఒక హీరోనో, ఏదో ఒక సందర్భం మనకు చాలా తీవ్రంగా ప్రభావితం చేసి ఉంటుంది. అదే నేను అప్పుడులో చదువుకునేటప్పుడు, ఇంటర్వ్యూ చదువుకునేటప్పుడు నాకు కజిన్ ఒక అతను ఉండేవాడు. అతనికి థియేటర్ ఉండేది, వెంకటేశ్వర థియేటర్ అని. అప్పుడులో హరిత ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వాసు గారు అని విజయవాడలో ఆఫీసు. ఆయన అప్పుడు ఈడియట్ సినిమా చేశారు. ఆ సినిమా నేను చూడటం, మా అన్నయ్యతో వెళ్ళి, అదే రోజు సొంతం కూడా వచ్చింది. 2 సినిమాలు చూశాను. అప్పటి నుంచి ఎందుకో ఒక థియేటర్లో సినిమా అడిగాలి, ఎందుకు ఎగ్జిబిటర్ అవ్వాలి, అలా ఉంటే అక్కడి నుంచి డిగ్రీ చదివేటప్పుడే నేను థియేటర్లో సినిమాలు వేయటం అవన్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎంసీఏ అయిపోయి హైదరాబాదు వచ్చి జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు చక్రి చిగురుపాటి గారని మన స్వామినారాయణ ప్రొడ్యూసర్, ఆయన వేరే కామన్ ఇంకో ఫ్రెండ్ ద్వారా సందీప్ గారని ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు, ఆయనతో పరిచయం అయ్యారు. డైలీ ఆయనతో కలిసి షూటింగ్కి వెళ్ళటం, అలా నిఖిల్ గారు వీళ్ళంతా పరిచయం అయ్యారు. అలా అనుకోకుండా డైలీ షూటింగ్కి వెళ్ళటం, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతా వచ్చి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా గుంటూరు సినిమా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సినిమా స్వామివారా? ఫస్ట్ సినిమా అంతే స్వామివారా. సార్, మనం మీ కెరీర్ విషయాల గురించి మాట్లాడుకునే ముందు చాలా ర్యాండమ్గా చిన్న కన్వర్జేషన్ పెట్టుకున్నాము. అంటే రిస్క్ చేసి సినిమాలను హిట్ చేసి ఒక మంచి సక్సెస్ కొట్టే నిర్మాత మీరు. నాకు మన ఇద్దరం ఒక డిస్కషన్ పెట్టుకున్నాం. నాకు రిస్కీ సినిమాలు తీసే ఒక డైరెక్టర్ నాకు ఇష్టం. అలాంటి డైరెక్టర్ మీకు ఎవరో ఇష్టం చెప్తే వాళ్ళిద్దరి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం.
చాలా రిస్కీ సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తారు, బట్ సక్సెస్ ఇస్తారు. ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉంటారు, కానీ ఏదో ఒక సినిమా చుట్టేసి సక్సెస్ చేసేద్దామని అలాంటి ఉండదు అనే డైరెక్టర్ మీ దృష్టిలో ఎవరు? డైరెక్టర్ నేను చెప్పలేదు ఎగ్జాక్ట్గా పేరు, ఎగ్జాక్ట్ పేరు చెప్పలేదు. నాకు గుణశేఖర్ గారు సార్ ఆ విషయంలో, అంటే ఏదో ఒక చిన్న కరెక్ట్ యాక్సెప్టెడ్ అప్పుడులో ఒక్కడు, తర్వాత చార్మినార్ సెట్ అయ్యటం, అది ఒక రిస్క్లో మనోహరం లాంటి సినిమా తీసినాక, మనోహరం నాకు ఇష్టమైన సినిమా, ఒక్కడ ఒక 10 సార్లు చూసుంటారు. అబ్బా, అలా కరెక్ట్ మీరు చెప్తున్నారు. ఆయన ఏ సినిమా తీసుకున్నా సరే ఆ సినిమా తీసే విధానం కూడా ఒక రెబలిజం ఉంటుంది. అవును, అప్పటిదాకా ఉన్న బ్యారియర్స్ అన్ని తీసేసి ఆ డిసిషన్లు ఎట్లుంటాయంటే, ఇండస్ట్రీ ఏంది సెట్ వేసేస్తున్నారా, ఇంత ఖర్చు పెట్టేస్తున్నారా. ఈ రుద్రమదేవి మూవీ కూడా కదా సార్, అందరూ అసలు ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది ఆ బడ్జెట్ కానీ అది అట్ట. సో అట్ట మీకు ఏ మేకర్ గుర్తొస్తాడు అని, ప్రొడ్యూసర్ కావచ్చు? మేకర్ అంటే నాకు ఫస్ట్ నుంచి దిల్ రాజు గారు అంటే ఇష్టం అండి సార్. అంటే ఆయన తీసిన సబ్జెక్టులు, కొత్త డైరెక్టర్లు లాంచ్ చేయటం, అలా మేకరు అంటే ఎంఎస్ రాజు గారు. కోట్లు ఖర్చు పెట్టి వర్షం కానీ, మనసంతా నువ్వే, ఒక్కడు, వరుసగా నాకు తెలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఒక్కొక్క సినిమా 4-5 సార్లు చూసుంటాను. అబ్బా, దేనికి అదే సపరేట్, ఒకదానికి సబ్జెక్ట్ కాదు కదా, ఒక జోనర్ తీస్తే నెక్స్ట్ ఈ సంగతి ఇంకో జోనర్లో వచ్చి. అవును, ఆయన కూడా ప్రతి పండక్కి ఒక హిట్ కొట్టేవాళ్ళు ఆయన. అవును, వరుసగా నాకు తెలిసి 5 hits కొట్టినట్టున్నారు. పైగా మనిషి చాలా మొండోడు సార్. అసలు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఇంకేమో సార్. అంటే స్వామిరారా డిస్ట్రిబ్యూటర్గా చేశారు, ఆ ప్రాసెస్లో కెరీర్ నిలబడిపోయింది, ఇంకా ఇక్కడే మన లైఫ్ అనిపించి ఒక సినిమా పడి ఉంటుంది కదా. అదేనండి, ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉంది. స్వామిరారా, కార్తికేయ, తర్వాత బీరువా, టెంపరు, తర్వాత ఒక 2 సినిమాలతోటి మళ్ళీ 2 ఏళ్ళు డిస్ట్రిబ్యూషన్ దూరంగా ఉన్నా. ఏ సినిమా? అప్పుడు రేయి దోచే బ్యాక్ టు బ్యాక్ చేశాను, అది నాకు భారీ లాసు. దాని తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ వేరే బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను సర్వేల కోసం. దాని తర్వాత మళ్ళీ నాని గారి జెంటిల్మెన్ అండి, ఇంకా అక్కడి నుంచి జెంటిల్మెన్, ధ్రువ, ఖైదీ 150, ఎక్కడ పోతే వచ్చి ఉన్నాడు మొత్తం ఇంకా వరుసగా. ఇంకా మేజర్ టర్నింగ్ అంటే 2020 సంక్రాంతి, సర్లేరు నీకెవరు, 21 సంక్రాంతి విజయ్, తమిళ హీరో విజయ్ గారు మాస్టర్. అది నేను ఆంధ్ర మొత్తం కొన్నా, నెల్లూరు టు వైజాగ్. సో ఆ 2 సినిమాలతో ఇంకా డిస్ట్రిబ్యూషన్ చాలు అనుకుని సాటిస్ఫై అయిపోయి బయటకు వచ్చాను. అంటే డిస్ట్రిబ్యూటర్గా మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది సార్. ఉంది, నేను మజిలీ చేశాను, ఇప్పటికి చైతన్య గారికి కృష్ణా జిల్లా హైయెస్ట్ రికార్డ్ అది, మహేష్ బాబు గారిది. అది అంటే ఎట్లా కథని ముందు జడ్జ్ చేయగలుగుతారా? కథ మనకేం తెలియదు కదా, డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు నమ్మకంతో ఆ టేజరో, పోస్టరో, డైరెక్టర్నో, ప్రొడక్షన్ హౌస్నో నమ్మి వెళ్తామే. బై గాడ్ గ్రేస్ సెకండ్ ఇన్నింగ్స్లో అన్ని సక్సెస్లో వచ్చినాయి, ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. కథ తెలియదు అన్నారు, మీరు పెద్ద స్పై అంట కదా ఇండస్ట్రీలో. ఈ సినిమాలు కాకుండా బయట ఎక్కడెక్కడ ఏం సినిమాలు జరుగుతున్నాయి, వాటి రేంజ్ ఏంది, ఎలా మేక్ అవుతున్నాయి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంతకి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, ఎక్కడ రిలీజ్ చేయొచ్చు, ఎన్ని ఏళ్ళ మీద ఉంటాయంట. ఇప్పుడా డిస్ట్రిబ్యూటర్గా కనుక్కున్నాను, తప్పలేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ కొనుక్కునేటప్పుడు సినిమా ఎలా వచ్చింది ఏంటనేది ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎవరు ఒక అసిస్టెంట్ ఎడిటర్ తెలిసినోడు ఉండొచ్చు, ఒక ఎడిటర్ ఉండొచ్చు, అలాగనే ఫ్లాప్లు వస్తాయి. సార్ మీరు ముందు నిర్మాతగా మారక ముందు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిర్మాతగా మారకముందు కో ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీసినట్టు? అవునండి, నేను చక్రి గారితో ట్రావెల్ అవుతా, సందీప్ కిషన్ గారితో కేర్ ఆఫ్ సూర్య అని ఒక సినిమా, ఒక క్షణం శిరీష్ గారిది, అది ఆనంద్, విఏ ఆనంద్ గారు మంచి ఫ్రెండ్ అండి టైగర్ నుంచి. ఆ టైంలో ఎక్కడ పోతే వచ్చిన తర్వాత మనకు సినిమా చేస్తానంటూ నేను అలా చక్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ 2 సినిమాలు ట్రావెల్ అయ్యా. తర్వాత అనిల్ శంకర్ గారు పరిచయం అయ్యారు. అనిల్ శంకర్ గారి దగ్గర చాణక్యకి లైన్ ప్రొడ్యూసర్గా అసలు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆయనతో ట్రావెల్ అయ్యాను ఒక 2 సినిమాలు సార్తో. అంటే మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను కానీ నేను ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక క్షణం మూవీ సార్, మన శ్రీరాములు థియేటర్, మూసాపేటలో శ్రీరాములు థియేటర్ కూర్చొని చూస్తున్నాను. సెకండ్ హాఫ్ సినిమా టక్క 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 పరిగెడుతుంది, ట్విస్టుల మీద ట్విస్టులు, ఇతని లైఫ్లో జరిగేది అతని లైఫ్లో జరగడము, అవసరాల శ్రీనివాస్ గారు క్యారెక్టర్ రావడము, ఆ రెయిన్ పడతా సినిమా స్పీడ్ పరిగెడతా ఉంది. ఎడ్జ్ మీద అటు కూర్చొని చూస్తున్నా, నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక క్షణం బయటకు వచ్చి చూస్తే సినిమా ఫ్లాప్ అన్నారు.
అంటే ఆ సినిమా నచ్చింది ప్యారలల్ లైఫ్. ఒకరి జీవితంలో జరిగేది ప్యారలల్గా ఇంకొకరి జీవితం జరిగేది, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఆపాలనేది కదండి. రివ్యూ రైటర్లకి నచ్చిన అప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా లేదు. నేను భ్రమరంబాలో చూశాను ఫుల్, అందరూ బాగుంది అన్నారు. రెవెన్యూ పరంగా సినిమా చేయలేదు కదా, చేయలేదు. బట్ చాలా పెద్ద పేరు వచ్చింది ఆ సినిమాకి. కొత్త కథ అటెంప్ట్ చేశారు అది ఇది అని. రిలీజ్ అయినాక అప్పుల్లో మనకి ఓటీటీ లేదు, సన్ నెక్స్ట్, జెమినీ టీవీలో చాలా పేరు వచ్చింది. విఏ ఆనంద్ గారు అంటే ఆయన కథలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సార్. అంటే ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడా, లేకుంటే ఈ ఇట్లు కొట్టిన తర్వాత కదా నేను చెప్పేది. డే 1 నుంచి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకటి ఉంది, విఏ ఆనంద్ గారు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈవెన్ టైగర్ కూడా అసలు టైగర్ కూడా పెంచుకోవాలి, ఆ నేపథ్యం తీసుకోవడం కానీ అంతా భలే ఉంటుంది. ఆ ఇంట్లో అంటే అంత మంచి ఫిల్మ్ మేకర్ అని ఫ్రెండ్షిప్ చేశారా, లేకుంటే ఎలా ఫ్రెండ్షిప్ సెట్ అయింది మీకు? ఇప్పుడు కాదు కదండి, నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అంటే ఆయన కథ నచ్చింది, టైగర్ అనే కథ నచ్చి ప్రతి సినిమా ఆనంద్ గారిది నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. డిస్కో రాజా కానీ, ఎక్కడ పోతా వచ్చున్నాడు కానీ, టైగర్ కానీ అన్నీ నేను ఆయనతో ట్రావెల్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్తోనే బ్యానర్ పెడదాం, ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు సందీప్ గారు అప్పటి నుంచో తెలుసు, సందీప్ కృష్ణ గారు, ఆనంద్ గారు కలిపి ఒక సినిమా చేద్దామని. అదే మన ఊరి పేరు భైరవకోన. అంటే ఊరి పేరు భైరవకోన ఫస్ట్ మూవీ, బట్ అది 3rd మూవీ గాను 4th మూవీ గాను రిలీజ్ అయింది కదా. పెద్ద చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేది. బడ్జెట్ పరంగా చాలా ఎక్కువ పెట్టేసినట్టున్నారు. బడ్జెట్ పరంగా అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ కథ విని కథ చేసుకుంటా ఓకే చేసుకుని అనౌన్స్ చేసాం. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, మీకు తెలుసు. ఆ తర్వాత నాంది హిట్ అవటం, నాందిలో నేను వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్గా ఉంటాం. నాకు ఒక కొత్త డైరెక్టర్ ఏఆర్ మోహన్ అని ఒక ఆయన వచ్చి ఒక కథ చెప్పగానే నరేష్ గారు ఇమీడియట్గా దొరకటం, ఫస్ట్ అది పూర్తి చేశా. ఇది అనౌన్స్మెంట్ తర్వాత అది పూర్తి చేశాను. ఈలోపు సామ్యారావు గమనం రావటం, వినటం, అలా 3 వీటిలో ఫస్ట్ అనుకున్నాం. కానీ షూటింగ్కి వెళ్ళటం లేట్ అయింది. మాకు బౌండ్ స్క్రిప్ట్ వచ్చి అది సెట్లు గిట్లు, తర్వాత కావ్య తప్పటికి యాక్సిడెంట్ అయింది, ఒక 3-4 నెలలు పోయింది. ఈలోపు హీరో గారు మళ్ళీ అటు మైకెల్, వర్షాలు, రకరకాల ఇష్యూలు. అది అనుకున్నప్పుడు పెద్ద స్కేల్లో అనుకున్నాం ఆ సినిమా, అలా ఉంటేనే చేయాలని. రిలీజ్కి ముందు సినిమా అంతా రెడీ అయింది, మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అవును, రాజేష్ దండ అయిపోయాడు, ఇంక ఈ బ్యాండ్ ఉండదు, ఎత్తేసుకుని వెళ్ళిపోవడమే. ఎవరో కాదు, మీ సొంత మనుషులే ఇవన్నీ ఇండస్ట్రీలో మోసారట. ఎలా హ్యాండిల్ చేశారా ప్రజలు? నా దగ్గర కూడా వచ్చింది, నా పైన కూడా ఇదే ఆఫీస్లో పైన కూడా ఉండేవాళ్ళు, ఎవరో కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడంటే ఇంత అవుతుంది, ఈజీ బాత్ అయిపోతాడు. నాకు వాళ్ళు ఇప్పుడు నా దగ్గర పని చేస్తున్నారు. ఆ తర్వాత మన దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశారు. ఆ టైంలో చెప్పారు, ఎలా సార్ మీరు బయటపడ్డారని. సార్ ఒక కథ, ఊరి పేరు భైరవకోన అనే సినిమా నేను ఏ బడ్జెట్ పెట్టానో దానికంటే ఎక్కువ నాకు బిఫోర్ రిలీజే డబ్బులు వచ్చినాయి. నాకు రిలీజ్కి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. ఆ సినిమా థియేటర్కల్ కూడా 12 కోట్లు బిజినెస్ జరిగింది. నాన్ థియేటర్కల్ కానీ ఇది కానీ మా సందీప్ గారి కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ అది, రిలీజ్ బిజినెస్. మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తూ నేనే మజాకం చేశాను. అది దీన్ని క్రాస్ చేసి అది బిజినెస్ అయింది. ఇప్పుడు మన దగ్గర కొనుక్కున్న బయర్లు కూడా హ్యాపీ. నైజాం కూడా దాదాపు 370 దాకా చేసింది. సినిమా ఆడింది కదా. అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న సార్. అంటే యాజ్ ఎ సినిమాల వరకు అడుగుతున్నాను. నేను సందీప్ కిషన్ గారిని కలవలేదు కాబట్టి నేను ఆయన అడగలేకపోతున్నాను. ఊరి పేరు భైరవకోన రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్స్ కానీ ఆ సినిమా కానీ అంతా చూసి సందీప్ కిషన్ బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని చెప్పి తెలుగు ఆడియని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన తీసుకునే సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటాయి. ఆయన సినిమాలో ఒక్కరోజు ఆడిన సినిమా అయినా సరే కథ చాలా బాగుంటుంది, దాంట్లో ఏదో ఒక మెరుపు ఉంటుంది. సో ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే అందరికి ఇష్టం. మీ సినిమాతో మంచి హిట్ పడింది. వెంటనే వెళ్ళి ఆయన రాయను సినిమాలో ఆ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. నేను తీసుకోలేకపోయాను. మీకు ఎలా అనిపించింది? పెద్ద సినిమా, పెద్ద హీరో, ఓకే, బట్ ఇన్ని రోజులు కష్టం తర్వాత ఒక మంచి సక్సెస్ వచ్చిందనే నువ్వు తెలుగు ఆడియన్స్కి విలన్గా ఎందుకు కనిపించాలి అని చెప్పి నాకు అనిపించింది. మీరు నిర్మాత, మీ ఆయన ఫ్రెండ్ కాబట్టి తెలిసి ఈ సినిమా రన్నింగ్లో ఉండే ప్రాసెస్లోనే షూటింగ్ అయ్యేటప్పుడు ఓకే అయిన సినిమా అనుకుంటారు. అది అదే కొత్తగా ఉంటుంది అనుకోని కొత్తగా ట్రై చేస్తున్నారు కదా అందరూ, ఆ పాయింట్లో చేసి ఉంటాడు. నాకు చాలా బాధ వేసింది సార్. అది చేయడంలో బెనిఫిట్ కూడా ఉంది. మా సినిమాలో పాట రిలీజ్కి ముందు 100 మిలియన్ వెళ్ళింది. అందులో కూడా ఆ పాటకి క్రేజ్ వచ్చి ఇంకా తమిళనాడులో కొంచెం మంచి ఐడెంటిటీ ఇది వచ్చిందండి సందీప్ గారికి.
ఈ సందీప్ కిషన్ గారితో ఇంత క్లోజ్ అసోసియేషన్, ఇంత రిలేషన్ ఎలా సార్, ఎలా సెట్ అయింది? ఈ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే నాకు ఫ్రెండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి. ఓకే. అండ్ ఒక్కసారి రాజేష్ దండ గారితో మాట్లాడితే, ఆయనతో సినిమా తీస్తే, ఆయన సర్కిల్లో వచ్చి కూర్చుంటే ఇక వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఆయన ఒక అయస్కాంతం ఆకర్షించేస్తాడు. ఎవరు డైరెక్టర్లా? ఎవరైనా హీరోలైనా సరే. ఇప్పుడు మీతో సినిమాలు తీసిన హీరోలు చూడండి సార్, సందీప్ కిషన్ గారు, అల్లం నరేష్ గారు, కేరళ మన హీరో గారు కూడా పిలిచి అప్పుడెప్పుడో మాట చెప్పి పిలిచి మీకు సినిమా ఇచ్చారు. సో ఒక్కసారి మీరు పరిచయం అయితే ఒక అయస్కాంతం లాగా లాగేస్తారు, ఏదో మ్యాజిక్ చేస్తారు అని చెప్పి చెప్తారు. నరేష్ గారితో జర్నీ నాంది టైంలో స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత హిట్ వచ్చినాక రాజా గారు మీరే నెక్స్ట్ సినిమా చేసుకోండి అని చెప్పారు. అది ఆయన మంచితనం. ఇంకా అది అలా కంటిన్యూ అవుతా ఉంది. ఈ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో స్టార్ట్ చేస్తాం. అదే నేను చెప్పేది. మా ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది. అలాగే సందీప్ గారు కూడా. మా ఇద్దరు ఇంకా నరేష్ గారి కన్నా కొంచెం బౌండరీలు ఉంటాయి. మా ఇద్దరం అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్గా ఉంటాం. సందీప్ నేను డెఫినెట్గా మూడో సినిమా మా ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మంచిది దొరికినప్పుడు డిఫరెంట్ సినిమా సందీప్ గారితో కూడా చేస్తా. అలాగే కిన్నబ్బరం గారితో కూడా ఇంకో సినిమా కథలో వింటున్నా. ఇప్పుడు కథలాకైతే అప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తా. అప్పట్లో బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పేవారు సార్. ఆయన మూడేళ్ల క్రితం అంట, ఉదాహరణకి 3 ఏళ్ల క్రితం నీకు సినిమా ఇస్తాను, నువ్వు చేసుకోపని చెప్తారంట. ఈ డైరెక్టర్ మర్చిపోతాడంట. బాలకృష్ణ గారు నాకు సినిమా ఇస్తానని చెప్పిన విషయం డైరెక్టర్లకు గుర్తుండదంట. వీళ్ళు వెళ్ళి ఎక్కడో సినిమాలు తీసుకుంటే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. 3 ఏళ్ళ తర్వాత ఫోన్ చేసి నీకు అప్పుడు సినిమా ఇస్తాను కదా చేద్దు అంటారంట. అలాగా ఇప్పుడు మీ హీరోలు కిరణ్ అబ్బవరం గారు అన్నా మనం సినిమా చేద్దామని చెప్పి ఎప్పుడో చెప్పిన తర్వాత, కాలాంటి సక్సెస్ పడిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అన్నా ఈ కథనన్నా అని చెప్పి మీకు పంపించడం, అంటే ఒక హెల్తీ రిలేషన్, మంచి వాతావరణం ఇండస్ట్రీలో. సార్ సక్సెస్ ఫెయిల్యూరు నేను ఎప్పుడు లెక్కేసుకున్నాను సార్. హీరో హిట్లు ఉన్నా ఫ్లాప్ ఉన్నా నా కథ బాగుంటే సినిమా ఆడిద్ది అనే మైండ్ సెట్లోనే ఉంటా. నేను హిట్లు ఇచ్చిన అన్నీ మీరు వెనక హీరోలకు అబ్జర్వ్ చేయండి. అలా ముందు వాళ్ళు కొంచెం మేక్ చేయని సినిమాలే ఉన్నాయి. కమర్షియల్గా పే చేయకపోయినా మన దగ్గరికి వచ్చేటప్పుడు కథ బాగుంటాం, డైరెక్టర్ ఇది పడతాం, పాట ఇట్ ఒకటో సినిమా క్రేజ్ రావటం, అలా ఏదో ఒక మ్యాజిక్ జరిగి అన్ని సినిమాలు పని అయిపోయినాయి. శ్రీకృష్ణ గారి కెరీర్లో ది బెస్ట్ సినిమా సామజవరమణ, నరేష్ గారికి నాంది, సందీప్ గారికి భైరవ్ కొన్న, కిరణ్ గారికి కేరామ్, అన్ని హైయెస్ట్ మూవీస్ వాళ్ళ కెరీర్లో వచ్చినాయి. కథలే మన గొప్పతనం కాదు, ఆ కథ తీసుకుని వచ్చిన డైరెక్టర్ టీము సార్, హీరోలు బిలీవబిలిటీ. ఆ కథ వినాలి కదా సార్. ఇప్పుడు ఒక రైటర్ కథ తీసుకొస్తే మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో కూర్చొని ఆ కథ మంచిగా చదివి విని ఉండే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? అది ఇంకొకరి గురించి నాకు తెలియదు. నేనైతే డెఫినెట్ కథ వింటా, మళ్ళీ అందులో చేంజెస్ ఉంటే వింటా, డైలాగ్ వర్షన్ వింటా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, డెఫినెట్గా అన్నిటిలో ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తేనే షూటింగ్కి వెళ్ళి నేను ఎంజాయ్ చేయగలను. నాడు ఏం చేస్తున్నారు ఏంటని ఆ విధంగా అయితే నేను ఉంటాను. కరెక్ట్ కూడా. నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను కానీ ఫన్నీగా ఉంటుంది కానీ సీరియస్ క్వశ్చన్. ఇండస్ట్రీలో నిర్మాతలను ఇబ్బంది పెట్టేది హీరోలు కాదు, డైరెక్టర్లు కాదు, ఆర్టిస్టులు కాదు, హీరోల మేనేజర్లు. వాళ్ళని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పి. ఆ మేనేజర్ల తోకలన్నీ కట్ చేసేది రాజేష్ దండ. మేనేజర్లు తోకలు అంటే వాళ్ళు ఏమడిగినా అంటే మా వాళ్ళకి ఇది కావాలి ఇంత కావాలి ఏమడిగినా కానీ మీకు లెక్క ఉంటుంది, మీకు స్కేల్ ఉంటుంది, మీకు కంఫర్ట్ పాయింట్ ఉంటుంది, దాంట్లోకే వాళ్ళని తీసుకొస్తారంట, ఒప్పిస్తారంట. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారండి, మేనేజర్ ఉన్నా నేను హీరో గారితో నేను కంఫర్ట్ ఎన్ని ఉంటే హీరో గారికి చెప్తా. నరేష్ గారు ఉన్నారు, అమిరాజ్ గారు ఉంటారు, మాది ఏ డిస్కషన్ 1 minute ఉంటుంది. అలవాటు అయిపోయింది అలా. ఇక ఎవరికన్నా ఉంది కానీ నా వరకు అయితే అదేం లేదండి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారైనా ఎవరైనా ఒక కంఫర్ట్ ఉంటుంది, అదైతే వాస్తవం. మేనేజర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. నాకేమైనా ఇబ్బంది ఉన్నా నేను డైరెక్ట్గా ఏ హీరో ఉంటే డెఫినెట్గా మనకేమైనా ప్రాబ్లం ఉంటే తెలియాలి కదండి. మేనేజర్ అనే వాళ్ళు మనమైనా అన్నది అక్కడ కన్వే చేస్తున్నారా లేదా, అక్కడ ఏం చెప్పారు ఇక్కడ వెళ్ళి ఏం చెప్తున్నారు అనేది కూడా ఉంటుంది ఒక లెక్కలో. నాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి నేను డెఫినెట్గా ట్రావెల్ అయ్యా కాబట్టి నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఏదైనా కమ్యూనికేట్ చేసుకుంటాను. చాలా మందికి చేత కావట్లేదు అంట.
అందరికీ చేత ఇద్దండి, మొహమాటం ఉంటుంది అది. సార్ ఇప్పుడు మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో మీకేం మొన్నటిదాకా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. సరే మొన్న కేరాంప్ విడుదలప్పుడు ఏదో జరిగింది, అయిపోయింది. నేను ఆ సబ్జెక్ట్ జోలికి పోవట్లేదు. తెలుగు ఫిలిం జర్నలిజం పైన ఇప్పుడు మీకున్న అభిప్రాయం ఏంటి? జర్నలిజం పైన అంత దాని గురించి నేను విశ్లేషించేంత దీనిలో లేను. మీరు పర్టికులర్గా అడిగితే నేను చెప్పగలను. సరే పర్టికులర్గానే అడుగుతాను. బయట నుంచి సినిమా తీసుకొని ఇక్కడికి వచ్చిన ఒక హీరోని, నీది హీరో మెటీరియలేనా అని ఒక క్వశ్చన్ కానీ, మీ ఇండస్ట్రీలో ఇలా జరగదా అని ఓపెన్ అడిగిన వాళ్ళు కానీ, సినిమా రిలీజ్ అయితే బ్లాక్మెయిల్ చేసి పోస్టులు వేసి డబ్బులు తీసుకొని రేటింగ్ ఇచ్చే జర్నలిస్టులు కానీ ఉన్నారా లేరా? ఉన్నారు, లేరు, అవన్నీ నేను చెప్పలేను కానండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. మీ ఒపీనియన్ చెప్పండి అంటున్నాను. నేను అంటది ఏంటంటే, ఇప్పుడు మీరు రేటింగ్లు ఇవి అన్నారు కాబట్టి ఒక వెబ్సైట్ ఏదైనా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ప్రొడ్యూసర్లుగా. ఇప్పుడు జనాలు ఉన్నారు, వాళ్ళకి నచ్చినాక దాన్ని సపోర్ట్ చేయమని అడుగుతాం తప్పితే వాళ్ళ మీద మనం ఏం వ్యతిరేకం కాదు, ఎవరి మీద ఏమి ఇది లేదు. సరే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా క్వశ్చన్ అడుగుతాను. ఒక జర్నలిస్ట్ మీద నా సినిమాలకు రాయొద్దు, నా సినిమాలకు రావద్దు, నా సినిమాలు చూపించొద్దు, నాకేమవుద్దు, ఏం కాదు అని చెప్పేసి నాగవంశీ గారు మాట్లాడారు. మీరు కూడా మన కేరాంప్ క్వశ్చన్లో ఏదో మాట్లాడారు. మీకు సీరియస్ పెయిన్ వస్తేనే మాట్లాడుతున్నారు ఆ టైంలో. బట్ 1-2 రోజుల్లో మీరే మళ్ళీ సర్దుమణిగేసి ఆ విషయాన్ని క్లోజ్ చేయాలి. పెద్ద మనసుతోనే, మంచి యాటిట్యూడ్తోనే, మంచి అప్రోచ్తోనే మీరే క్లోజ్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం చేంజ్ రావట్లేదు. నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఇక్కడ మాత్రం చేంజ్ రావట్లేదు. మళ్ళీ వాళ్ళని మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళతో మీకే సమస్య. ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదండి. ఇప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు దాని పబ్లిసిటీ మెటీరియల్ వెళ్ళాలంటే అందరూ కలిస్తేనే వెళ్తుంది. ఒకరినొకరిని దూరం చేసుకొని ఇది చేసుకోవటం ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ. అదే మెయిన్ రీజన్. అందరిని కలుపుకొని వెళ్తేనే బాగుంటుంది ఇండస్ట్రీ. రాజేష్ దండ భయపడ్డా? భయం ఏమని కాదండి. ఇప్పుడు ఆ రోజు నేను స్టేజ్ మీద మాట్లాడింది నా ఫ్రెండ్స్, నువ్వు అలా మాడకుండా ఉండాల్సింది అని అన్నదానికి, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకు భయపడాలి ఎవరికి? నేను తప్పు చేసా కాబట్టి నేను మాట్లాడక తీసుకుంటున్నా అని చెప్పాను. భయం కాదు. ఇప్పుడు నేను అందరితో కలుపుకొని వెళ్ళాలి కదా. అది తప్పు జరిగినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకుంటే అయిపోతే వచ్చేస్తాను. ఒక పెద్ద స్టార్ హీరో ఈ విషయంలో పిలిచేదో మాట్లాడారంటే నాతోనా? ఫేక్. ఎవ్వరు ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడతారు. సరే ఆ విషయం అది వద్దాం సార్. ఇప్పుడు అఖండ విషయానికి వస్తాం. అఖండ 2 విషయం. అనిల్ సుంకర గారు ఎంత జెంటిల్మెనో, ఇండస్ట్రీలో ఏ జర్నలిస్ట్ అడిగినా సరే, ఏ మేకర్ అడిగినా సరే, ఆయనతో కలిసి ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి చాలా పాజిటివ్గా చెప్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన 1 నేను ఒకరిని మూవీ ఉంది కదా, సుకుమార్ గారి దగ్గర 2 స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేరియేషన్స్తో 2 ఉన్నాయి, 2 వర్షన్లు ఉన్నాయి. ఆయన ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాడు. 1 నేను ఒకరిని. సినిమా అంత అనుకున్నంత పే చేయలేదు. బట్ ఏ రోజు కూడా అనిల్ సుంకరరావు గారు సుకుమార్ నువ్వు ఈ వర్షన్ కాకుండా ఆ వర్షన్కి వెళ్ళుంటే బాగుండేది అని ఆయనతో, ఆయన టీంతో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక ప్రెస్ మీట్లో కానీ ఏ రోజు మాట్లాడలేదు. అంత కన్విక్షన్గా ఉంటాడు ఆయన. సార్ లాస్ట్లో ఆయన భరించవచ్చు. బట్ ఈరోజు పరిస్థితి వచ్చేస్తే ఆయన బ్యానర్ వల్ల, ఆ పేరు వల్ల సినిమా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి పేరు వల్ల? అనిల్ సుంకరరావు గారు కానీ, 14 Reels కానీ, ఈ ఇష్యూస్ వల్ల అఖండ 2 సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్య ఎలా జరుగుతుంది? అసలు ఈ టాపిక్కి నాకు దాని గురించి డిస్కస్ చేసేంత సీనియారిటీ కానీ దాని గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు. అనిల్ సుంకర గారికి మీకు ఉన్న క్లోజ్నెస్ కొద్దిగా అడుగుతున్నాను సార్. అవును సార్, అనిల్ సుంకర్ గారికి నాకు ఉంటే నా సినిమాల వరకే, మిగతాది నేను అసలు డిస్కస్ చేయను కదా. మేము ఏం చేయబోతున్నాం, 3 సినిమాలు చేసాం, నెక్స్ట్ ఏ సినిమా కలిపి చేద్దాం అనేది మాడుకుంటా కదా. మిగతా విషయాల్లో నేను పెద్దగా డిస్కస్ చేయను. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అఖండ 2? నాకు తెలియదు కదండి, నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్ అనేది కాదు కదా సార్. అవ్వాలని వెయిట్ చేస్తున్నా. మీరు ఒకనొక టైంలో మాట్లాడుతూ అనిల్ సుంకర గారు నిజంగా నాకు గురువు, నా వెల్ విషర్. అవును, 100% ఇప్పటికీ అదే చెప్తా. సో మీకు తెలియకుండా ఉంటుంది ఏం జరుగుతుందో. ఇప్పుడు దానికి అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్ అయితే అనిల్ సుంకర్ గారిని అడుగుతారండి. అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్ కాదు కదా దానికి. వాళ్ళ బ్రదర్సే కదా. వాళ్ళ బ్రదర్స్, ఫ్రెండ్స్. ఆ టాపిక్ సెన్సిటివ్ టాపిక్ సార్, అయితే నేనేం అడగను.
ఓకే. నెక్స్ట్ ఏం సినిమాలు ప్రాజెక్టులు వెళ్ళాలి? నెక్స్ట్ సంయుక్తతో ది బ్లాక్ గోల్డెన్ మన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. ఒక 20 days అయితే సినిమా షూట్ ఫినిష్ అయిపోద్ది. అలాగే మన అన్నపూర్ణ స్టూడియోస్ తోటి నేను కలిసి ఒక సినిమా చేస్తున్నాను నరేష్ గారితో. అదొకటి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది. అలాగే అల్లు శ్రీష్ గారితో ఒక సినిమా డైలాగ్ వర్షన్లో ఉంది. ఇంకా ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి. చిన్నగా మీరు కూడా ఒక ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్తున్నట్టున్నారు. అసలు ఎక్కడండి, సంవత్సరానికి 2 సినిమాలే కదా, ఇప్పుడు వరుసగా 3 సినిమాలు పెట్టినారు లైన్లో. వింటా ఉంటాం కదండి కథలు. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీరే కదా అడిగారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే. సంయుక్త మీద ఇంకో 20 days ఉంది, అది ఫినిష్ అయినాక ఇంకోటి స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు నేను 2 సినిమాలే చేస్తూ ఉంటాను. అండ్ ఈ నిర్మాతల విషయానికి వస్తే సార్, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సినిమా పే చేసే పాత్రలు తగ్గిపోతున్నాయి. సో పాను ఏంటంటే సినిమా మేకింగ్ అనేది నిజంగా చాలా కష్టమైపోతూ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సర్వైవ్ అవ్వాలంటే నిర్మాతగా ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, ఇవాళ ఎవరు హీరో అయినా కథ వాళ్ళకి ఏదో ఆడియన్కి ఏదో నచ్చితేనే జనం థియేటర్కి వస్తున్నారు. అది నిజం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, కానీ తగ్గదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేయాలండి ప్రొడ్యూసరు. అది అంత మించి నేనేం చెప్పలేను ఈ విషయంలో. డబ్బులు పెడుతున్నాయి వద్దంటే కుదరదు, డబ్బులు పెట్టేస్తున్నాను సినిమా అయిపోద్దంటే కుదరదు. డబ్బులు పెట్టి సినిమా అయిపోద్ది అంటే, ఇప్పుడు ఒక కథ నచ్చి మనం సినిమా తీస్తున్నాం అండి, అది ఆడియన్కి నచ్చాలి. ఆడియన్కి మనం దగ్గర ఉన్నాం లేదనేది ప్రొడ్యూసర్కి మనం చెక్ చేసుకోవాలి. అది కనెక్ట్ అయితేనే సినిమా వర్కౌట్ అవుతుంది, లేదంటే అవట్లే. అండ్ ఓటీటీల ప్రభావం ఇండస్ట్రీ మీద ఒక రకంగా శాసిస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా, అందులో నో డౌట్. అందరూ వెళ్ళి తెలియకుండా అక్కడ ఇరుక్కుపోయారు అనుకోవచ్చు. ఇరుక్కుపోయారు అది నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మారిద్ది అనుకుంటున్నా. ఇంకొక 1-2 yearsకి అనేది మారిద్ది. జనం మీరు చూస్తే చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. కొత్త లోకాన్ని మన ఒకటి వచ్చింది, సడన్గా డేట్ వేసినా కూడా హౌస్ఫుల్స్. మొన్న ఈటీవీ నుంచి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. బన్నివాస్ గారు, వంశనందిపాటి 2 సినిమాలు హిట్. అలా చిన్న సినిమాలు కూడా ఆడతాం, మంచి పరిణామం. జనాలు థియేటర్కి వస్తున్నారుగా, వాళ్ళకి నచ్చింది మనం తీయాలి. అంటే సినిమా రిలీజ్ డేట్ ఓటీటీలు నిర్ణయించే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు ఇంకా నేను అంత దూరం వెళ్ళా. నిర్ణయించడం అంటే, ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా ఈ మంత్లో ఉంటాయి కదా, ఒక్కొక్కరు ప్లాట్ఫామ్ వాడు ఈ మంత్కి ఒక సినిమా పెట్టుకోవాలి అనేది, ఆ పద్ధతిలో వెళ్ళిపోయింది. అది మనకు తెలియకుండా. అండ్ నా లక్కీగా లాస్ట్ సినిమా ఆహాలో ఉంటాం, నేను ఈ మంత్ అని చెప్పటం నాకు ఇదైంది. అది ఆహా కాకుండా వేరే ఇదే ఉంటే నేను అక్టోబర్లో వచ్చే అని కాదేమో. అండ్ ఈ మధ్య అతిపెద్ద సంచలనం ఐబొమ్మ రవి అరెస్ట్. అంటే ఐబొమ్మ రవి చేసింది ఖచ్చితంగా ముమ్మాటికి క్రైమే. బట్ ఆడియన్స్ సైడ్ నుంచి కొంతమంది అతన్ని ప్రైజ్ చేస్తున్నారు. సో ఎలా చూస్తుంది? అది 100% తప్పే, క్రైమే. ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. అన్ని హీరోని చేయటం అనేది అయితే చాలా చాలా బిగ్ మిస్టేక్. డెఫినెట్గా పైరసీ వల్ల నష్టం జరుగుతుంది కదా, అలా చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఏం మైండ్ సెట్ నాకు అర్థం కావట్లేదు. సినిమా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి, లేకుంటే పాప్కార్న్ రేట్లు ఎంత ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ డిస్కషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒకనొక టైంకి ఈ మధ్య నిర్మాతకి మీరు 1000 రూపాయలు ఖర్చు పెడితే నిర్మాతకు వచ్చేది ఇంత పర్సెంటేజ్, చాలా తక్కువ పర్సెంటేజ్. మీకు వీలైతే నాకు ఆ లెక్కలు ఏమైనా క్లియర్గా చెప్పగలరా? ఆ లెక్కలు క్లియర్గా అంటే, ఇప్పుడు 100 రూపాయల టికెట్ కొన్నాం అనుకోండి, దానిలో ట్యాక్స్ పోద్ది, థియేటర్ మెయింటెనెన్స్ పోద్ది, తర్వాత మాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి రిప్రజెంటేటివ్ ఉంటాడు, అతనికి రోజుకి 100-150 ఉంటుంది, అది పోద్ది. తర్వాత అందులో గ్రాస్ సరే ఒక రోజు మొత్తం మీద ఒక థియేటర్కి 50,000 వస్తే దానికి ప్రొడ్యూసర్కి వచ్చేది 20,000 ఉంటుంది. ఏది మేము రెంట్ కట్టకుండా పర్సంటేజ్లో అడిగితే అది ఒక 40% మాత్రం నిర్మాతకు వస్తుంది, అంతేనా? 40%లో మళ్ళీ ఖర్చులు ఉంటాయిగా. ఇప్పుడు సినిమా సపోజ్ నైజాం ఒక సినిమా 1 కోటి రూపాయలకి మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని రిలీజ్ చేస్తాడండి. ఆ సినిమా హిట్ అయింది, 2 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. 2 కోట్లలో ఖర్చులు బావాలి. ఇప్పుడు నైజాంలో పేపర్ యాడ్లు ఉంటాయి, క్యూబులు కడుతున్నాం, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పోవాలి. ప్లస్ మన దగ్గర సినిమా కొనుక్కునే కమిషన్ వెళ్ళాలి డిస్ట్రిబ్యూటర్కి. అవన్నీ పోయినాక వచ్చేది ప్రొడ్యూసర్. 20% అది పోయి ఖర్చులు పోయి ఇక్కడ ఎన్ని ఆడుతున్నాయి. 100 సినిమాల్లో ఆడేది 10-12 సినిమాలు.
అది కూడా చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చెప్పారు మీరు. ఎక్కువ చెప్పాను. ఓరే నాయన భయం వేస్తుంది, అది కూడా అట్లేదు అంటున్నావు. అంతే కదా సార్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఎప్పుడు చూసుకున్నా కానీ 5-6% అంతే సక్సెస్ రేటు. అవును, కరెక్ట్, 5%. పైగా ఈ డబ్బులన్నీ అంటే నాకు నిజంగా ఐడియా లేదు ఈ స్ట్రక్చర్ గురించి, అందుకే అడుగుతున్నాను. ఒక సినిమా హిట్ అయితే అన్ని ఏరియాల నుంచి ఆ డబ్బులు మొత్తం వసూలు రావాలంటే 1 year 1.5 year పట్టుద్ది అంటే నిజమేనా? డిస్ట్రిబ్యూటర్ నుంచి 1 year 1.5 year ఏం పట్టదండి. ఒక నెల వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక సినిమా చేసుకుంటారు, అదే ఇబ్బంది అయితే 1 నెల 2 నెలలు అటు ఇటుగా ఉండే రిలేషన్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుందండి. అది 1 yearలో ఏ సినిమా పట్టదు. అంటే బేబీ సినిమాకి ఒకసారి అవార్డు వచ్చింది సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 yearకి బేబీకి అవార్డు వస్తే సాయి రాజేష్ గారు చెప్పారు మన ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ చేస్తుంటాడు. నాకు ఇంకా డబ్బులు కాలేదు. ఇప్పుడు పోస్టర్లో 10 కోట్లు గ్రాస్ అంటే గ్రాస్ పోతే 50% పోతాయి. అవన్నీ పోయి ఖర్చులు పోయి ఓన్లీ ఇప్పుడు క్యూబ్లు ఈ చిన్న సినిమా ఎక్స్పెన్స్లో మనకు 60-65 లక్షలు వచ్చింది నాకు కేరాంప్కి సార్. మరి మిగతా ఇంకా వేరే ఖర్చులు కూడా ఉంటాయి కదా, పోస్టర్లని అయ్యాని అయ్యాని. Tier 1 Tier 2 నేను ఇలా విభజించట్లేదు సార్, ఆ వర్డ్స్ వాడను. బట్ మీకు అర్థం అవడానికి మీరు ఇప్పుడు మీ హీరోలతో సినిమా తీస్తున్నారు, బట్ మనకి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిన మన స్టార్ హీరోలు కానీ ఇప్పుడు సీనియర్ హీరోలు కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన కానీ పెద్ద లెవెల్లో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలన్న ఆలోచన కానీ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే చేయలే. డెఫినెట్గా మీరు అన్నట్టు Tier 2 హీరోలు ఏదో చెప్తున్నారు కదా, డెఫినెట్గా అయితే 1 by 1 అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ ఓ సినిమా ఉంటుంది. అవకాశం వస్తే ఎవరితో చేయాలనిపిస్తుంది సార్? అవకాశం వస్తేనే కదా, నాకు అందరితో చేయాలండి. 1 by 1 నాకు సాయిధరం తేజ్ గారు, ఓకే, బాలకృష్ణ గారు, వాళ్ళతో కూడా చేయాలి. అండ్ బాలకృష్ణ గారు అన్నారు కూడా చెప్తున్నాను, మీది బాలకృష్ణ గారిది సూపర్ కాంబినేషన్ అవుద్ది. డేర్ అండ్ డాష్ సెట్ అవ్వచ్చా? మన చేతుల్లో లేదు కదా, ఇంకా టైం పడుతుంది. నేను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, నెక్స్ట్ లెవెల్ సినిమాలకి వెళ్ళాలి. ఆ తర్వాత డెఫినెట్గా కథ తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ అన్నపూర్ణలో నరేష్ గారితో సినిమా ఎలా ఉండబోతుంది? అంటే నరేష్ గారి స్టైల్లో ఉండబోతుందా, లేకుంటే కొత్తగా మళ్ళీ ఏమైనా ప్రయోగం చేయబోతున్నారు? కొత్త ప్రయోగం ఏం చేయట్లా. నరేష్ గారు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాతో చూస్తారు అంతే. అంటే ఆయన కామెడీ ఆల్రెడీ పెట్టింది పేరు, కామెడీకి పెట్టింది పేరు. తర్వాత మా నాంది తర్వాత నేను ఇట్లు మారేడు మిలియన్, సోషల్ డ్రామా, బచ్చల మన డిఫరెంట్ సినిమా, ఫుగ్రం, అలా డిఫరెంట్గా వెళ్ళారు కదా. ఈసారి సేమ్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నవ్వుకోవటానికి రావాలి, 1 గంట పాటు నవ్వుకొని వెళ్ళిపోవాలి. చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఫేస్ చేసిన రాజేష్ దండ బచ్చలమల్లి సినిమా ఫ్లాప్ తర్వాత చాలా బాధపడ్డారు. అంటే నేను మరీ కుంగిపోయారు అటు మాట్లాడలేదు, చాలా ఆలోచించారు, చాలా బాధపడ్డారు. ఒక వారం రోజులు పట్టింది కోలుకోవడానికి అని చెప్పి చెప్పారు. బచ్చలమల్లి అనే సినిమా నేను బాగా నమ్మి తీసిన సినిమా. అంటే ఒక డిఫరెంట్ సినిమా తీస్తున్నాం. మీకు చెప్పే కదా, నా ఫస్ట్ సినిమా మారేడుమిల్లిలో షూటింగ్ జరిగేటప్పుడు విన్నా కదా. తర్వాత మా రిలీజ్ అయ్యడానికి పుష్పకి దగ్గరగా రావటం, పుష్పకి దీనికి కొంచెం పోలికలు ఉంటాయి, అది ఆల్రెడీ జనం మొన్నే చూసుంటాం. సేమ్ అందులోది ఇందులోది ఒకేలా కథ ఉందనుకోవటం, అలా కొన్ని మిస్టేక్లు జరిగినాయి. తర్వాత ఓటీటీలో వచ్చినాక మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా? ఓటీటీలో వచ్చినాక ఏం జరిగింది అనేది మీకు ఐడియా ఉందా? చెప్పండి సార్. మీరు కింద కామెంట్లు చూడండి. ఇదే సినిమా తమిళ్లో తీస్తే, మలయాళంలో తీస్తే, ఇక్కడ వాళ్ళు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు, అదే మన తెలుగు ప్రొడ్యూసర్ తెలుగు హీరో తీస్తే చూడరా మీరు, ఇలాంటివి ఉన్నాయండి. సినిమా ఓటీటీలోకి వచ్చినా దానికి చాలా పెద్ద పేరు వచ్చింది. డిఫరెంట్ ప్రయత్నం. ఇప్పుడు నేను తీసింది కూడా కథ విన్నప్పుడు నరేష్ గారిని కొత్తగా చూపించాలి, మనం వేరే వరల్డ్లో వెళ్ళాలి, డిఫరెంట్గా ఉండాలి. క్యారెక్టరైజేషను అది ఎంత కొత్తగా ఉంటుంది. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ అయితే కమర్షియల్గా హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతున్నారంటే వద్దంటారు. నాకు అది కూడా నచ్చింది. మరి ఆడియన్స్కి ఎక్కల అదే కాదు, దగ్గరగా లేననిపించింది. ఆ తర్వాత నేను బాధపడలేదు, కానీ డిఫరెంట్గా వద్దు, ఎంటర్టైన్మెంట్తోనే వెళ్దాం. ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేశారు, మేమే 100 కష్టాలతో థియేటర్కి వస్తుంటే నువ్వు సినిమాలో ఇద్దరిని చంపేస్తావు, ఏడిపిస్తావు, నాన్న చచ్చిపోతాడు, మేము నవ్వుకోవడానికి థియేటర్కి వస్తుంటే ఇంకా థియేటర్కి వచ్చి కూడా బాధపడాలని అడిగారు కొంతమంది. నిజమేనేమో, డిఫరెంట్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మీద వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యా. అదే కేరాంప్. నేను నమ్మింది కేరాంప్ ఓన్లీ ఎంటర్టైన్మెంటే.
ఆ వేరియేషన్ అయితే నిజంగా అర్థమైంది సార్. బచ్చలమల్లికి ఇక్కడికి ట్రీట్మెంట్కి సో అది దాటి ఈ సక్సెస్ మనకి తెలిసిపోతుంది టేస్ట్ కానీ మొత్తం. ఈ సక్సెస్ నాకు అవసరం, అందరికంటే డైరెక్టర్ హీరో గారి కంటే నాకు అవసరం. అండ్ ఈ మధ్య కాలంలో మీరు పూరి జగన్నాథ్ కానీ, వినాయక్ కానీ, లేకపోతే రాజమౌళి గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లను చూస్తుంటారు కదా సార్. ఈ మధ్య కాలంలో వీళ్ళు మళ్ళీ మనకు కానీ దొరికితే, ఇప్పుడు వినాయక్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ వీళ్ళు కానీ దొరికితే వీళ్ళతో సినిమా తీయాలి అనే ఆలోచన అట్లాంటి డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? సార్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను, నరేష్ గారితో నాంది ట్రైల్ కొత్త డైరెక్టర్, ఇట్లు మరడి మిల్ ప్రజలకు కొత్త డైరెక్టర్, సామాజిక గమన నేను ఓకే చేసినప్పుడు కొత్త డైరెక్టర్, తర్వాత ఇంకో సినిమా చేసుకున్నాడు బొడ్డు సత్యతో, భైరవ్ కోన, ఆనంద్ గారికి నాకు రిలేషన్ ఫస్ట్ అనుకున్నది. తర్వాత కేరామ్ కొత్త డైరెక్టర్, మజాకా ఒకటే నేను పెద్ద డైరెక్టర్ అని చేసిన సినిమా చినాద్ నకిన్ గారితో. నాకు ఎప్పుడు కొత్త డైరెక్టర్తోనే కంఫర్ట్గా ఉంది. ఓకే, పెద్ద పెద్ద డైరెక్టర్ యంగ్ వీళ్ళతో ఇప్పుడు నాని ఉన్నాడండి, నాకు మంచి సినిమా ఇచ్చాడు. నెక్స్ట్ చంద్రమోహన్తో చేస్తున్నా. అలా యంగ్ డైరెక్టర్తోనే చేద్దాం అని ఉంది. అక్కడికి వెళ్ళి ఫ్యాన్సీ అమౌంట్లు ఇచ్చి ఆ జోన్లోకి నాకు వెళ్ళాలని లేదు. పూరి జగన్నాథ్ అయినా యంగ్ తీసుకోండి, ఫట ఓ 10 హిట్లు ఇచ్చి వచ్చిన డైరెక్టరే. అలా యంగ్ డైరెక్టర్తో వెళ్దాం అని ఉంది కొంతకాలం పాటు. ఈ మజాకా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఓపెన్గా చెప్పండి, మజాకాకి ఫస్ట్ అనుకుంది త్రినాథరావు నకిన్ కాదు కదా డైరెక్టర్గా? 1000% ఆయన, 1000% ఆయన. కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనేనా? ప్రసన్న కదా కథ తీసుకొచ్చింది? అవును. ఫస్ట్ సందీప్ గారితో మేము అనుకున్న కథ వేరు, డైరెక్టర్ వేరు, ప్రవీణ్ అని ఒక అబ్బాయి, అది వేరే కథ. ఓకే, సందీప్. ఈ కథకి త్రినాథ్ గారు, ప్రసన్న కథకి వేరే హీరో. ఓకే, అలా మారింది అంతేగాని ఫస్ట్ నుంచి త్రినాథ్ గారు. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాగే మీరు రిస్క్ చేయాలి, సక్సెస్ కొట్టాలి. మీలాంటి నిర్మాత చాలా అవసరం. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.